హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియో అయితే రథసప్తమి ముందు రోజు నుండి మేమైతే ఎలా చేసామో అనేది వీడియో చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను మేడ మీద పూజ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే మేడ మీద మొత్తం కడగాలి కదా పూజ చేస్తే. ట్యాంక్కి అయితే పైప్ పెట్టేసి మొత్తం నీళ్ళు అయితే వేసాడనమాట బాబు. బాబు అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు. తినకైతే ఎగ్జామ్స్ అయిపోయి 10th స్టార్టింగ్కి స్టార్ట్ చేయడానికి బుక్స్ అవి కావాలి కదా, అందువల్ల అయితే 1 వీక్ హాలిడేస్ ఇచ్చారనమాట. పాపకైతే స్కూల్ ఉందన్నమాట. తినకైతే వర్క్లు లేవు, ఏమీ లేవు కదా, ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాయి అన్నమాట. ఈ పొయ్యి మొత్తం పసుపు రాసేసి కుంకుమన వైట్ బొట్లు పెట్టానన్నమాట. ఏమైందంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే ముందు రోజు మార్నింగే పొయ్యి ఏమో కడిగేయాల్సింది. నేనైతే పైపుతో పొయ్యి కడిగేయడం వల్ల బాగా తడైపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ రథసప్తమికి పెట్టింది మళ్ళీ కిందన పెట్టలేదన్నమాట. ఎండకి ఎండి వర్షానికి తడిసి అలా ఉండిపోయింది అనమాట. అది మట్టి దానివల్ల వాటర్ అయితే పీల్చేసింది ఎక్కువ. మనం మార్నింగే పూజ చేస్తాం కాబట్టి పెద్దగా ఎండ కాయదు కాబట్టి ఎండలేదన్నమాట. అందువల్ల అయితే చాలా ఇబ్బంది అయిపోయింది పొయ్యితో మాత్రం. తర్వాత అయితే నేల మీద అయితే కొంచెం పసుపు అయితే రాసుకున్నాను. తర్వాత అయితే ఇగో పొయ్యికైతే ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా అందంగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ చాలా ఇబ్బంది అయిందనమాట. ఇలాగ నేల మీద అయితే కొంచెం ప్లేస్తోని పసుపు రాసుకొని దానికైతే కొంచెం చుట్టూ డిజైన్స్ అయితే వేసాను, రథం ముగ్గు అయితే వేసాను. తర్వాత అయితే 2 ముగ్గులు వేసుకొని దాని మీద అయితే తులసి కోటన పొయ్యి పెట్టాను అనమాట. తులసి కోటకైతే పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది అనమాట. దాని మీదకి వెళ్ళాలంటే ఐరన్ మెట్లు అనమాట. అవి ఎక్కాలంటే చాలా భయం నాకు. ఐరన్ మెట్లు స్లాబ్కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. బరువులు అయితే పట్టుకొని అయితే నేను ఎక్కలేను, భయం వేస్తుంది అనమాట. అందువల్ల అయితే నేను పిల్లల హెల్ప్ కానీ అతని హెల్ప్ కానీ తీసుకొనే వెళ్తాను అనమాట మేడ మీద ఏ పనైనా. ఇలా అయితే రథం ముగ్గు వేసుకొని ఒకవైపు తులసమ్మని ఒకవైపు పొయ్యిని పెట్టాను అనమాట. చాలా అందంగా వచ్చింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంతమందికి అయితే పిడకలు దొరకలేదనమాట, అవి కూడా ఇచ్చాను 2-3కి. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయితే ఈ పువ్వులు అమ్మ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళు తెచ్చారనమాట. అవి అయితే పువ్వులు మాలలుగా చేసాము. తర్వాత అయితే కొబ్బరికాయ ఎంత పెద్దగా ఉందో. పెద్ద కొబ్బరికాయలు అంటే ఎక్కడున్నా సరే పూజ ఉందంటే కంపల్సరీగా తెస్తారనమాట. రేటు గురించి అయితే ఆలోచించరు. ఫస్ట్ అయితే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేనైతే కాటన్ శారీ కట్టుకున్నాను. పాపనైతే స్కూల్ మానిపించేశాను పూజ చేద్దామని. ప్రమిదలు చూశారు కదా, అవి చాలా పెద్ద ప్రమిదలు, కొత్తవి అనమాట. రథసప్తమి కోసమే తీసుకున్నాను అనమాట. అంటే రోజు దేవుడి గదిలో పెడదామనేసి అయితే ఈరోజు వాడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇత్తడి పళ్ళెంలో ఫోటో అయితే పెడదామని చూశాను, కానీ ఆ పళ్ళెంలో ఆ ఫోటో సరిపోలేదనమాట. తీసేసి ఆకుల్లో పెట్టాను అనమాట. తర్వాత క్లిప్లో ఉంటుంది, ఆకులు అలాగ లైన్గా సర్దేసి ఫోటో అయితే పెట్టాను అనమాట. పిల్లలు ఇద్దరు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇక్కడేమో ఆకులు అవన్నీ సర్దేసి దీపాలకి కొంచెం పూలు అవి కట్టేసి ఆ రథం ముగ్గు మీద పూజ వచ్చేలాగా పెట్టుకున్నాం అనమాట. తర్వాత అయితే పొయ్యి నిండా పిడకలు అయితే సర్దుకున్నాను. సర్ది హారతివి అవన్నీ వెలిగించాను, కానీ అస్సలు వెలగలేదు. ఫస్ట్ అయితే పాలు పొంగించి పరమాన్నం వండిన తర్వాత పూజ స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే ఈ పూజకి కావాల్సినవన్నీ డెకరేషన్ లాగా అన్నీ చేస్తున్నాను అనమాట ఆశన్య. అసలు పొయ్యి ఎలగలేదు. అది తడి వల్ల లోపలంతా తడి ఉండిపోయింది అనమాట. ఎంత
వెలిగించినా వెలగలేదు అసలు. ఇంట్లోనేమో నెయ్యి అయితే నిండుకుందనమాట. నెయ్యి వేద్దామంటే నెయ్యి లేదు. పాప అతను నెయ్యి తెచ్చి ఒక పావు కేజీ నెయ్యి అయ్యి ఉంటుంది ప్రసాదం ఉడికేసరికి. అంత ఎక్కువ నెయ్యి పట్టిందనమాట. ఎందువల్లంటే నేను ముందు రోజు మార్నింగే కడిగేసుకుంటే ఈ ఎండకి బాగా ఎండునమాట పొయ్యి. అందువల్ల అయితే నాకు అస్సలు వెలగలేదనమాట. పిడకలు అయితే నెయ్యిలో ముంచినట్టు చేసి అప్పుడు వెలిగించామన్నమాట. పరమాన్నం అంతా ఉడికేసరికి కనీసం పావు కేజీ నెయ్యి అయ్యింది. నిజంగా దేవుడు కనిపించాడనమాట. నేను స్టార్ట్ చేసేసరికే 8 అలా అయిపోయిందనమాట. ఎందుకంటే పిల్లలిద్దరూ ఇంట్లోనే కదా ఉన్నారు, కొంచెం ధీమాగా నీట్గా చేసుకుందాంలే అనేసి ధీమాగా స్టార్ట్ చేశానమాట. అయిపోతుంది కదా అనేసి ధీమాగా స్టార్ట్ చేశాను. మొత్తం పరమాన్నం వండేసి మొత్తం పూజ అయ్యేసరికి 11:30 పైన అయిపోయింది. అసలు సూర్యదేవుడేమో చాలా బగబగ మండాడనమాట. ఆ రోజైతే రథసప్తమి రోజే ఎండాకాలం అంతా వచ్చేసినట్టు అనిపించింది. చాలా అంటే చాలా నీరసం అయిపోయాం నలుగురిమి. ఎప్పుడూ లేదు అలాగా అంత ఇబ్బంది పెట్టింది పొయ్యి మాత్రం. చూడండి పిడకల నిండా నెయ్యి ఉంది. అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసాము. అసలు నెయ్యి వెయ్యగానే పిడకలు అయితే అంటుకున్నాయన్నమాట. మొత్తానికి నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇతనేమో నెయ్యికి వెళ్ళారు, నాకు తెలియదు నెయ్యికి వెళ్ళారన్న సంగతి. కిందకి వెళ్ళిపోయారేమో చిరాకు వచ్చి అనుకున్నాను. కానీ ముగ్గురు వెళ్ళిపోగానే నేనైతే డిసైడ్ అయిపోయాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పిడకల మీదే నేను చేసి వెళ్తాను, సాయంత్రం అయినా సరే అని అయితే డిసైడ్ అయ్యాను. తర్వాత అయితే ఇతను నెయ్యి పట్టుకొని వచ్చారనమాట. అయ్యో నెయ్యికి వెళ్ళారా అనేసి అన్నాను అనమాట. అక్కడైతే పరమాన్నం ఉడుకుతుంటే ఇక్కడైతే పూజ చేస్తున్నారనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిజంగా దేవుడైతే నిజంగా కనబడ్డారనమాట మాకైతే. రథసప్తమి అంతా దేవుడి ముందే ఉండమని ఆజ్ఞాపించినట్టు అనిపించింది నాకైతే. ఈసారి అయితే అన్నీ దొరికాయి అన్నమాట. చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, కొత్త ప్రమిదలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ పెద్దది. చాలా నీట్గా అయ్యింది. ముందు రోజే నీట్గా చేసుకున్నాను. పూజ అయితే నీట్గా చేసుకోవచ్చు అనుకున్నాను. అసలు అయితే వెలగలేదన్నమాట. ఆఖరికి స్టవ్ మీద వండేసి తెచ్చేద్దామన్నంత సహనం కోల్పోయాను అనమాట నేనైతే. మొత్తానికైతే ఆవు పిడకల మీదే కంప్లీట్ అయితే చేసాను అనమాట. అప్పుడైతే ఎంతో సాధించినట్టు అయితే అనిపించింది. అసలు ఆ రోజు మాత్రం మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అసలు చాలా కష్టమయ్యేది. ఇక్కడైతే వెన్న కూడా తెచ్చారు నైవేద్యంకి. నెయ్యి అమ్మే దగ్గర వెన్న కూడా ఉందంట. వెన్న కూడా తెచ్చారనమాట. వెన్న కూడా నైవేద్యంగా పెట్టామన్నమాట. నెయ్యి అయితే మన ముందే రైతుల దగ్గర పాలు తీసుకొని అక్కడ వెన్న తీసే మిషన్ ఉంటుంది అనమాట. మిషన్తో పాలలో ఉన్న వెన్నంతా తీసేసి మన ముందే నెయ్యి అయితే కాగుతారనమాట. అది కూడా ఫేక్ అని అంటారు కొంతమంది. పామాయిల్ ఏదో కలుపుతారని అంటారు. కానీ షాప్స్లో దొరికే నెయ్యి కన్నా ఇది కొంచెం, కాకపోతే కొంచెం 50% అయినా ఒరిజినల్ ఉంటుంది కదా అని మేము నమ్ముతాం అనమాట. పాలు అయితే బాగా ఉడికించామన్నమాట. కోవా టేస్ట్ వచ్చింది పరమాన్నం అయితే. లక్కీగా కొత్త బెల్లము, కొత్త బియ్యము, ఆవు పాలు అన్నీ సెట్ అయ్యాయి అన్నమాట. కాకపోతే కొంచెం ఇబ్బంది పెట్టారు. దేవుడు పరీక్షించారనమాట. వీళ్ళు నిజంగా నా ముందు వండుతారా లేకపోతే కిందకి పట్టుకొని వెళ్ళి వండేస్తారా అని పరీక్షించారనమాట. కానీ స్వామి ఏంటి స్వామి ఏం చేసాము, ఏం పొరపాటు చేశాను అనిపించింది అనమాట. అసలు ఆ రోజు ఈవినింగ్ మామూలుగా తీర్థంకి వెళ్తాం అనమాట. సూర్యనారాయణ స్వామి టెంపుల్ రాజుపాలెంకి వెళ్తాం అనమాట. కానీ ఆ రోజు అయితే వెళ్ళలేదు. ఇంకా అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంకా వంట అది చేసుకొని కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. అస్సలు అయితే
చాలా నీరసం అయిపోయింది నాకైతే. పరమాన్నం అయితే చాలా టేస్ట్గా వచ్చింది, అసలు బాగా ఉడికింది అనమాట, కోవా టేస్ట్లో వచ్చింది. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నారనమాట. నైవేద్యం వేయడానికి అన్నిటికీ అమర్చుకున్నాను అనమాట. చిక్కుడాకులు ఒక పళ్ళెంలో వేసుకున్నాను, రేగి పళ్ళు అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మ్యాక్సిమం 99% ఇద్దరం కలిపి చేస్తామన్నమాట ఏ పూజ అయినా సరే. గ్రేట్ ఏంటంటే మా హస్బెండ్ చాలా గ్రేట్ అనమాట. అసలు ఎంత పనున్నా ఎంతమంది కాల్ చేసినా సరే పూజలో ఉన్నాను తర్వాత రమ్మని అంటారు తప్ప వెళ్ళిపోరనమాట. అంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట దేవుడికి. ఇక్కడైతే నేను టవల్ కట్టేసుకున్నాను అనమాట. ఆ పొగేమో గొంతులోకి వెళ్ళిపోతే దగ్గు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల కొంచెం కొంచెం నలుగురుము వేసామన్నమాట 7 ఆకుల్లోనూ. మనం పూజ చేస్తే 1% కూడా హస్బెండ్కి వెళ్ళదంట. అదే హస్బెండ్ పూజ చేస్తే 50% పూజ ఫలితం మనకు వస్తుంది అనమాట. కానీ అలా చెయ్యాలన్నా కాలం కలిసి రావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. నేనైతే ఖర్జూరము హల్వా అవి కూడా పెట్టానమాట నైవేద్యం. నా దగ్గర ఆ టైంకి ఏ ఉంటే అవి పెడతానమాట. ఏ దేవుడికైనా స్వీటు బయట నుంచి తెస్తాం కదా, అలాగే పెడతానమాట ఏమున్నా సరే. కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట మా అందరికీ. కొబ్బరి నీళ్ళు అయితే కింద అసలు పడనీయమన్నమాట. మళ్ళీ కిందకి వెళ్ళి తేవాలంటే చాలా కష్టం కదా, 2 దిగాలన్నమాట. అందువల్ల అక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు మాత్రం పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందనమాట. కొన్ని క్లిప్స్ అటు ఇటు ఉంటాయన్నమాట. ఇక్కడైతే పసుపు కుంకుమతోనూ పూజ చేశానమాట. నా చుట్టూ లొకేషన్ ఎలా ఉందో చూడండి. పరమాన్నం అయిన తర్వాత ఇంత కష్టపడ్డాను, చిన్న వీడియో క్లిప్ తీయమని అడిగితే తీశారనమాట. నేను ఒక్కదాన్ని కాదులేండి, నలుగురిమే కష్టపడ్డాము చాలా. ఈ దీపాలు అయితే 1600 పడిందనమాట. రోజు దేవుడి దగ్గర అయితే పెట్టుకుందామని అయితే తీసుకున్నాను అనమాట. ఇది పై ఫ్లోర్ వల్ల ఎక్కువ కొండెక్కేస్తున్నాయి అనమాట. కొండెక్కినప్పుడల్లా వెలిగిస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిందనమాట మాది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.